ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం అంటూ కేటీఆర్ నిన్న తెలంగాణ భవన్లో ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఫోన్ ట్యాపింగ్పై నాపై అనవసరమైనటువంటి అడ్డగోలుగా దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్కు నాకు సంబంధం ఏంటంటూ కేటీఆర్ మండిపడ్డారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా హీరోయిన్లకు తాను ఫోన్లు ట్యాపింగ్ చేసి వారి జీవితాలను ఆడుకున్నారని చెప్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నందుకు వారికి లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఇక అదంతా అబద్ధం, అవాస్తవమైనటువంటి ప్రకటనలు తమపై చేస్తున్నారంటూ మండిపడతా ఉన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే సీఎంను వదిలిపెట్టను. బీఆర్ఎస్ నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రి కొండా సురేఖ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలకు లీగల్ నోటీస్. వారం రోజుల్లో క్షమాపణ చెప్పకుంటే న్యాయపరమైనటువంటి చర్యలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరో హీరోయిన్లు బెదిరించారని ఓ మంత్రి మాట్లాడుతున్నారు. అలాంటి పని చేయాల్సినటువంటి అవసరం నాకేంటి? అలాగే అడ్డగోలు ఆరోపణలు చేస్తే ముఖ్యమంత్రి సహా ఎవరిని వదిలిపెట్టను, న్యాయపరంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. ఒకవేళ మా ప్రభుత్వం హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే మారింది ప్రభుత్వమే తప్ప అధికారులు కాదు. ఆనాడు కీలక పోస్టుల్లో ఉన్న ఐపీఎస్ అధికారులు శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రవి గుప్తా ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనూ కీలక పోస్టులో ఉన్నారు. అప్పుడు ట్యాపింగ్ జరిగితే వారికి తెలియకుండా ఉంటుందా? ఆ అధికారులు ఎవరు బాధ్యులు కారా? చిత్తశుద్ధి ఉంటే 2024 నుంచి ఫోన్ ట్యాపింగ్ విచారణ జరిపించండి అంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పోలీసు అధికారులను మొత్తం కూడా బీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్నారంటూ వారిపై చర్యలు తీసుకోవడం, ఇప్పటికే అరెస్టులు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. ఇక కేటీఆర్కు నోటీసులు అంటూ కేసీఆర్ను అరెస్ట్ చేశారంటూ వస్తున్నటువంటి ఉదంతుల నేపథ్యంలో కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఆనాడు ఉన్నటువంటి మహేందర్ రెడ్డి వీళ్ళంతా కూడా కీలకంగా పనిచేశారు ప్రభుత్వంలో. వారికి తెలియకుండా ఏ విధంగా జరుగుతుంది? వారిపైన నిజమైనటువంటి విచారణ జరిపించండి, ఫోన్ ట్యాపింగ్ జరుగుతాయంటూ ఆయన చెప్పడం జరిగింది. దాదాపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ చూస్తుంది అంటూ కూడా కేటీఆర్ మండిపడ్డారు.